అందరికీ స్వాగతం. వెల్కమ్ టు నక్షత్ర వ్లాగ్స్. నిన్నటి ఎపిసోడ్లో భీష్ముడి ప్రతిజ్ఞ తెలుసుకున్నాం. ఇవాళ ఈ ప్రపంచంలో అన్యాయం జరిగితే అది ఒక్క మనిషినే కాదు, ఒక చరిత్రనే మార్చేస్తుంది. ఈరోజు మనం వినబోయే కథలో విలన్ ఎవరూ లేరు, హీరో కూడా లేడు. ఉన్నది మాత్రం ఒక మహిళ వేదన, ఒక వీరుడి నిర్ణయం, మరియు అది తెచ్చిన భయంకరమైన ఫలితం. ఈ కథ పేరు ఘీప్ అంబ కథ. కాశీరాజ్యంలో 3 అందమైన రాజకుమార్తెలు ఉన్నారు: అంబ, అంబిక, అంబాలిక. 3 మంది గుణం, విద్య, సౌందర్యం కలిగినవారు. వారి స్వయంవరం గంభీరంగా జరుగుతోంది. ఆ స్వయంవరానికి భారతదేశం నలుమూలల నుండి రాజులు, వీరులు వచ్చారు. అదే సమయంలో హస్తినాపురం కోసం భీష్ముడు కాశీకి వచ్చాడు. కారణం ఒక్కటే: విచిత్రవీర్యుడికి వధువులను తీసుకెళ్లడం. భీష్ముడు తన వీరత్వంతో అక్కడున్న రాజులందరినీ ఓడించాడు. 3 రాజకుమార్తెలను రథంలో ఎక్కించి హస్తినాపురం వైపు బయల్దేరాడు. ప్రయాణం మధ్యలో అంబ భీష్ముడితో ఇలా చెప్పింది: భీష్మా, నన్ను ఇక్కడికి తీసుకురావద్దు. నా మనసు ఇప్పటికే రాజు సాల్వుడికి ఇచ్చాను. ఈ మాటలు విన్న భీష్ముడు ఒక్క క్షణం ఆగాడు. అంబను స్వేచ్ఛగా వదిలేశాడు. కాని అక్కడే అంబ జీవితంలో అసలు విషాదం మొదలైంది. అంబ సాల్వరాజు దగ్గరికి వెళ్ళింది. కాని సాల్వుడు ఆమెను అంగీకరించలేదు. నిన్ను భీష్ముడు గెలిచాడు, ఇప్పుడు నిన్ను నేను స్వీకరించలేను. అంబ ప్రపంచం ఆ క్షణంలో చీకటిగా మారిపోయింది. తండ్రి వద్దకు వెళ్లలేదు, ప్రేమించినవాడు వదిలేశాడు. భీష్ముడు త్యాగం వల్ల తన జీవితం నాశనమైంది. అంబ మళ్లీ భీష్ముడి దగ్గరికి వచ్చింది. నా జీవితానికి నువ్వే కారణం. నన్ను అపహరించకపోయి ఉంటే నా జీవితం వేరేలా ఉండేది. కాని భీష్ముడు తన ప్రతిజ్ఞలో బంధించబడ్డాడు. ఆయన అంబను పెళ్లి చేసుకోలేడు, రాజకుమార్తెగా నిలబెట్టలేడు. అంబకు న్యాయం జరగలేదు. అప్పుడు అంబ ఒక నిర్ణయం తీసుకుంది: ప్రతీకారం. అడవులకు వెళ్లి తపస్సు ప్రారంభించింది. ఆమె కోరిక ఒక్కటే: భీష్ముడి మరణానికి నేను కారణమవ్వాలి. ఆమె తపస్సుకు దేవతలు కదిలారు. శివుడు ప్రత్యక్షమై అంబకు వరమిచ్చాడు: నీ కోరిక తీరుతుంది. నీవు మరో జన్మలో భీష్ముడి మరణానికి కారణమవుతావు. అంబ తన దేహాన్ని విడిచిపెట్టి తరువాతి జన్మలో శిఖండిగా జన్మించింది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు ఎవ్వరితోనూ ఓడిపోలేదు. కాని శిఖండిని ఎదురుగా చూసిన భీష్ముడు ఆయుధం ఎత్తలేదు. అదే క్షణంలో అర్జునుడి బాణాలు భీష్ముణ్ణి పడగొట్టాయి. ఇదే అంబ ప్రతీకారం. ఈ కథ మనకి ఒక గాఢమైన నిజం చెప్తుంది: ధర్మం పేరుతో తీసుకున్న నిర్ణయం మరొకరి జీవితాన్ని నాశనం చేస్తే అది ఎప్పటికైనా తిరిగి వచ్చి శిక్షిస్తుంది. భీష్ముడు చెడ్డవాడు కాదు, అంబ తప్పు చెయ్యలేదు. కాని అన్యాయం ఎప్పటికైనా ప్రతిస్పందిస్తుంది. ఈరోజు మనం విన్నది అంబ కథ. ఒక మహిళ వేదన, ఒక వీరుడి ప్రతిజ్ఞ, ఒక యుద్ధానికి దారితీసిన శాపం. నెక్స్ట్ ఎపిసోడ్: పాండవులు కౌరవులు ఎలా శత్రువులయ్యారు. దుర్యోధనుడి అసూయ కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మహాభారతం ఎపిసోడ్స్ కోసం. మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చెయ్యండి ఫ్రెండ్స్.